కాంగ్రెస్ సర్కార్ కొత్తగా కొనుకొచ్చిన ఎక్స్ప్రెస్ బస్సుల లాగానే వరంగల్ పార్లమెంట్ లో అస్తం పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య మేడం గీనే కార్యకర్తలు సుతా గంతే స్పీడ్ గా వచ్చి కలిసి వాళ్ళ మద్దతుని ఇస్తుర్రోళ్ళు. అవును, వాళ్ళ రాజకీయంలో లేకుండానే పేదలకు ఎన్నో సేవ పనులను చేసింది. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా ఎంపీగా పోటీ చేస్తుంది. గా మాటక మంచి మద్దతు వల్కరా. ఇగో ఇవాళ రఘునాథపల్లి మండలం యూత్ దుడ్డేగల అందరు వచ్చి పూల గుత్తి అందించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు కంగ్రాస్ మేడం అంటని కావ్య మేడంకి తెలిపిర్రు. ఇక మేము మాటక మీ ఎల్లచెల్ల 4 దేశాలు కంటి మీద కునుకు లేకుండా బాగా కష్టపడి మిమ్మల్ని ఎంపీగా గెలిపించుకొని మీ మీద లేనిపోని మాటలతో ఆర్పోసుకునేటోళ్ళకి తగిన బుద్ధి చెప్తామని యూత్ దుడ్డేగాలంటే కావ్య మేడం సుత మస్తు సంతోషపడి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పింది. ఇక అంతకంటే మునుపు హన్మకొండ అస్సాం పార్టీ ఆఫీస్ లో పెట్టిన పార్లమెంట్ సమన్వయ కమిటీ నెంబర్ల మీటింగ్ లో పాల్గొన్నది. ఈ మీటింగ్ వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జి రేవూరు ప్రకాశ్ రెడ్డి సార్ సమక్షంలో అయ్యింది. ఎవరు ఎన్ని లేనిపోని మాటలతో మమ్మల్ని బాధ పెడుతున్న వరంగల్ లో మాటకం కాంగ్రెస్ క్యాండిడేట్ నా బిడ్డ కావ్యానే గెలుతుందని ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఆశీస్సులతో వరంగల్ ను తండ్రి బిడ్డలను కలిసి అభివృద్ధి చేస్తామని విలేకరుల మీటింగ్ లో కడియం శ్రీహరి సార్ చెప్పుకొచ్చిండు. ఆయా కార్యంలో ఎమ్మెల్యేలు రేవూరు ప్రకాశ్ రెడ్డి సారు, నాయన్ రాజేందర్ రెడ్డి సారు, కేఆర్ నాగరాజ్ సారు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి మేడం, కడియం శ్రీహరి సార్లే కాకుండా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో పాటు అస్సాం పార్టీ పెద్ద పెద్ద లీడర్లు, యూత్ దుడ్డేగాళ్ళు పాల్గొన్నారు.